Hi, my dear students. Today I will discuss about the topic of limitations of Beer's law. బీర్స్ లాకి సంబంధించి లిమిటేషన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓన్లీ బీర్స్ లా, అంబెట్స్ లా కాదు. బీర్స్ లా అనేది దేని మీద బీర్స్ లా అంటే ఏంటి అసలు? అబ్జార్బెన్స్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ పాత్ లెంగ్త్ ఆఫ్ ద మీడియం అన్నాను. కాన్సన్ట్రేషన్ సితో చూపించాం, పాత్ లెంగ్త్ ని బితో చూపించాం. ఆల్రెడీ బీస్ లా చెప్పేటప్పుడు చెప్పు. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసి రాస్తే దీన్ని ఎలా రాస్తాం? ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ బి సి ఇలా రాస్తాం. ఇక్కడ సి అంటే కాన్సన్ట్రేషన్, బి అంటే పాత్ లెంగ్త్, ఏ అంటే మోలార్ అబ్జార్బిటివిటీ అని చెప్పాం ఆల్రెడీ. కాన్స్టెంట్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మోలార్ అబ్జార్బిటివిటీ. ఇక్కడ బీర్స్ లా ప్రకారం ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది ఒక సొల్యూషన్ యొక్క అబ్జార్ప్షన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, నెక్స్ట్ ఆ వెసిల్ అనేది ఎంతైతే ఉందో దాని యొక్క లెంగ్త్ మీద, పాత్ లెంగ్త్ మీద బేస్ చేసుకుని ఉంటుందని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం బీర్స్ లాలో. దాని ప్రకారంగా బీర్స్ లా లిమిటేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే అవి దేని వరకు, ఎంత వరకు మాత్రమే మనకి ఆ బీర్స్ లా అనేది అప్లై చేస్తాము, ఎటువంటి సొల్యూషన్స్ కి బీర్స్ లా అనేది అప్లై చేస్తాం అన్నది దీంట్లో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఇచ్చాడు. ఆ లిమిటేషన్స్ ఏంటంటే ఒకసారి చూడండి. అకార్డింగ్ టు బీర్స్ లా దేర్ ఈజ్ ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ అబ్జార్బెన్స్ అండ్ పాత్ లెంగ్త్ ఆఫ్ ద మీడియం. ఇక్కడ అబ్జార్బెన్స్, పాత్ లెంగ్త్ ఆఫ్ ద మీడియం ఈ రెండింటికి మధ్య లీనియర్ రిలేషన్షిప్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక సొల్యూషన్ అనేది ఉన్నట్లయితే ఈ సొల్యూషన్ మీదకి లైట్ అనేది పాస్ చేస్తున్నట్లయితే ఈ లైట్ అనేది ఏమవుతుందంటే ఈ సొల్యూషన్ చేత అబ్జార్ప్షన్ అనేది చేయబడుతుంది, కొంత ఎమిషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఇక్కడ లైట్ అనేది అబ్జార్ప్షన్ జరగడం అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుందంటే ఇక్కడ ఇది ఎప్పుడైతే పడ్డదో అప్పుడు ఇది సొల్యూషన్ లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ అనేది ఏంటంటే సొల్యూట్ అనేది ఈ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటది. పడటం, అబ్జర్ప్షన్ చేసుకోవడం అంటే ఇది ఒక లీనియర్ రిలేషన్షిప్ అది. కాబట్టి అబ్జార్బెన్స్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ పాత్ లెంగ్త్ కి ఒక రిలేషన్ అనేది ఉంది. కాబట్టి ఆ రిలేషన్ అనేది చెప్తున్నాడు ఇక్కడ ఈ లిమిటేషన్స్ లో. ఈ రిలేషన్ ఎలాగ ఉంటుందంటే ఒక లీనియర్ రిలేషన్షిప్ అని చెప్తున్నాడు. There are few exceptions to the linear relationship between absorption and path length of the fixed concentration. అంటే ఇక్కడ అబ్జార్ప్షన్ కి లెంగ్త్ ఆఫ్ ఫిక్స్డ్ కాన్సన్ట్రేషన్ కి మధ్య రిలేషన్ అనేది చూసుకున్నట్లయితే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయి? ఆ లిమిటేషన్స్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీర్స్ లా అనేది కొన్ని సొల్యూషన్స్ మాత్రమే అప్లై చేయగలము, అంటే కొంత కాన్సన్ట్రేషన్ వరకు మాత్రమే అప్లై చేయగలము. ఒకవేళ దాంట్లో కాన్సన్ట్రేషన్ పెరిగినా, ఇంకా ఇన్స్ట్రుమెంట్ అనేది మార్చినా, లేదా ఏమైనా కెమికల్స్ లో అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగినా మనకి ఖచ్చితంగా డీవియేషన్స్ అటువంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్ అనేది చూసుకున్నట్లయితే అబ్జార్బెన్స్ కి అంటే ఆ సొల్యూట్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్బెన్స్ కి అండ్ దీంట్లో ఉన్నటువంటి పాత్ లెంగ్త్ తో, అది కూడా ఫిక్స్డ్ కాన్సన్ట్రేషన్ తో ఉన్నటువంటి ఆ సొల్యూషన్ యొక్క పాత్ లెంగ్త్ కి ఆ రిలేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, ఫ్యూ ఎక్సెప్షన్స్. అవి ఎందుకు వస్తాయంటే ఇక్కడ వాటిని డీవియేషన్స్ అని చెప్తాం. ఈ డీవియేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ద డీవియేషన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. ఈ డీవియేషన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మనకి అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి 3 types ఉన్నాయి. ఇవి ఫస్ట్ ఏంటంటే రియల్ డీవియేషన్, రెండోది ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్, మూడోది కెమికల్ డీవియేషన్. ఫస్ట్ చూసుకున్నట్లయితే రియల్ డీవియేషన్.
రియల్ డీవియేషన్ అనేది చూసుకున్నట్లయితే రియల్ అంటే నిజంగా జరిగేటటువంటి డీవియేషన్, కనిపించేటటువంటి డీవియేషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీర్స్లా అనేది ఓన్లీ అప్లికేబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్ కి బీర్స్లా అనేది జనరల్ గా అప్లై చేస్తాం. ఎందుకంటే డైల్యూట్ సొల్యూషన్ లో సబ్స్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే సొల్యూట్ యొక్క పర్సెంటేజ్ మనకి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటది కాబట్టి ఒక సొల్యూషన్ లో సొల్యూట్ అనేది తక్కువగా ఉంటుంది దేంట్లో, డైల్యూట్ సొల్యూషన్ లో. కాబట్టి సొల్యూట్ దేంట్లో అయితే తక్కువగా ఉందో దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అని అంటాం. అటువంటి డైల్యూట్ సొల్యూషన్స్ కి మాత్రమే బీర్స్లు అనేది అప్లై చేస్తాము. నెక్స్ట్ ఒకవేళ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైనట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఎట్ కాన్సన్ట్రేషన్ హయ్యర్ దాన్ 0.01 మోలార్ the average distance between ions or molecules of the absorbing medium are decrease to this point where each particle affects the charge distribution. అంటే ఒకవేళ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ 0.01 మోలార్ కన్నా ఎక్కువైనట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి అయాన్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ ఏమవుతాయంటే అబ్జార్ప్షన్ అనేది ఆ మీడియం అంటే సొల్యూషన్ అనేది ఏదైతే ఉందో లేదా ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లేదా మాలిక్యూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా అబ్జార్బింగ్ మీడియం ఆర్ డిక్రీజెస్. ఇక్కడ మాలిక్యూల్స్ నెక్స్ట్ అయాన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే యావరేజ్ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఇక్కడ మామూలుగా కాన్సన్ట్రేషన్ అనేది పెరిగినట్లయితే డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ అయాన్ అనేది ఉందనుకోండి, ప్లస్ అయాను మైనస్ అయాను ఈ రెండాట్ల మధ్యన డిస్టెన్స్ అనేది ఫస్ట్ ఈ విధంగా ఉన్నట్లయితే కాన్సన్ట్రేషన్ పెరిగిన తర్వాత ఈ విధంగా వచ్చినట్లయితే ఏమైంది, అయాన్స్ యొక్క డిస్టెన్స్ అనేది దీనికి మధ్య డిస్టెన్స్ తక్కువైంది, డిక్రీజ్ అయింది. ఎందుకని, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైంది కాబట్టి 0.01 మోలార్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కాబట్టి. లేకపోతే డైల్యూట్ సొల్యూషన్ ఇంకా బాగా 0.01 మోలార్ కన్నా తక్కువగా ఉంటే ఏమవుతుందంటే అయాన్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ విధంగా దగ్గరగా రావడం వల్ల మనకి మాలిక్యూల్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం ఆర్ డిక్రీజ్, అంటే డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఆ మీడియంలో ఉన్నటువంటి మాలిక్యూల్ యొక్క డిస్టెన్స్ అనేది తగ్గి ఏమవుతుందంటే దగ్గరగా ప్లస్ మైనస్ అనేవి అయాన్స్ అనేవి లేదా మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరగా వచ్చేస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి ఈ విధంగా దూరంగా ఉన్నట్లయితే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరిగిందో అప్పుడు దగ్గరగా వచ్చేస్తాయి. ఆ రావడం వల్ల ఏమవుతుందంటే దాన్ని డిస్టెన్స్ తగ్గిందని చెప్తాం. టు దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే వేర్ ద ఈచ్ పార్టికల్ ఎఫెక్ట్ ద చార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ ప్రతి పార్టికల్ కూడా ఏం క్యారీ చేస్తుంది అంటే చార్జ్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి అయాన్ అనేది దేని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది, చార్జ్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. ఈ చార్జ్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడైతే రెండు అయాన్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ దగ్గరికి వచ్చినాయో వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ లో ప్రతి పార్టికల్ ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అంటే దేని యొక్క ఛార్జ్ దేనికి సంబంధించింది అన్నది మనకి చెప్పేది కొంచెం ఎఫెక్ట్ అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి. దిస్ ఎఫెక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ సిమిలర్ ఎఫెక్ట్ ఫ్రమ్ సమ్టైమ్స్ అకర్స్ వెన్ ద సొల్యూషన్ కంటైన్స్ ఇన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అంటే ఈ విధంగా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎందుకని వస్తుంది, మాలిక్యూల్స్ కానీ లేదా అయాన్స్ కానీ దగ్గరగా వచ్చేయడం వల్ల అయాన్స్ యొక్క ఛార్జ్ లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే సొల్యూట్ పార్టికల్ యొక్క నెంబర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సాల్వెంట్ యొక్క పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అప్పుడు పార్టికల్ యొక్క డిస్టెన్స్ అనేది ఇంకా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లో ఏమవుతుంది,
ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా అయాన్స్ అనేవి ప్లస్ మైనస్ అయాన్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. దీని యొక్క ఛార్జ్ దీని యొక్క ఛార్జ్ ఎఫెక్ట్ అనేది చేయబడతాయి, ఒకదానికి ఒకటి ఎఫెక్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదే సొల్యూషన్ లో మరలా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే, అంటే ఆ సొల్యూషన్ కి సంబంధించినటువంటి అయాన్సే కాకుండా వేరొక బయట ఇంప్యూరిటీస్ అనేవి ఆ సొల్యూషన్ లో ఉన్నట్లయితే ఆ ఇంప్యూరిటీస్ వల్ల కూడా ఏమవుతుందంటే ఈ ఛార్జ్ అనేది ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఛార్జ్ అనేది ఎఫెక్ట్ అనేది జరగడం అనేది ఒక లిమిటేషన్ కింద చెప్పాము. ఇక్కడ ఖచ్చితంగా జరిగేటటువంటి డీవియేషన్ కాబట్టి దీన్నే రియల్ డీవియేషన్ అని చెప్తున్నాం. ఇక్కడ బీర్స్ లా ఓన్లీ అప్లికబుల్ టు డైల్యూట్ సొల్యూషన్. ఒకవేళ కాన్సన్ట్రేషన్ 0.01 మోలార్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది తక్కువైపోతుంది. అప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్టర్బెన్స్ అనేది జరిగి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఏం జరుగుతుందంటే, ఒకవేళ అదే సొల్యూషన్ లో ఈ ఇంప్యూరిటీస్ అనేవి ఏమన్నా ఎనదరగా బయట నుంచి ఏమన్నా పాస్ చేసినా లేదా అదే సొల్యూషన్ లో ఉన్నట్లయితే ఇంకా ఖచ్చితమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఛార్జ్ లో జరుగుతుంది. దీన్నే రియల్ డీవియేషన్ అని చెప్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే అబ్జార్ప్షన్ నెక్స్ట్ రిఫ్లెక్షన్ అనేది ఎక్కడైతే జరుగుతుందో మనకి అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది యూజ్ చేస్తాం. స్పెక్ట్రోఫోటోమీటర్. నెక్స్ట్ లైట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా అడ్జస్ట్మెంట్ స్లిట్ అనేది, నెక్స్ట్ ఫిల్టర్ అనేది, కువెట్స్ అనేవి, ఇవన్నీ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు, చెప్పాం. మోనోక్రోమాటిక్ లైట్, సింగిల్ బీము, డబుల్ బీము స్పెక్ట్రోఫోటోమీటర్ లో ఏ విధంగా యూజ్ చేస్తారో ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. ఇక్కడ దాని మీద బేస్ చేసుకుని ఇన్స్ట్రుమెంట్ అంటే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ లోకి వస్తాయి. ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్ అనేది ఎందుకు వస్తుందంటే, బీర్స్ లా ఈజ్ అప్లికేబుల్ విత్ ఓన్లీ మోనోక్రోమాటిక్ రేడియేషన్. ఇక్కడ బీర్స్ లా అనేది అప్లై చేసినప్పుడు వెన్ ఏ మోనోక్రోమాటిక్ రేడియేషన్ పాస్ ఇంటూ ఏ సొల్యూషన్ అన్నాం. మనకి ఒక సొల్యూషన్ మీదకి ఏం చేస్తాం, లైట్ అనేది ఒకే ఒక వేవ్ లెంగ్త్ తో ఉన్నటువంటి మోనో అంటే సింగిల్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది పాస్ చేస్తున్నాం. ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ మాత్రమే పాస్ అయ్యాలి, లేకపోతే మనకి ఖచ్చితంగా అబ్జార్ప్షన్ ఆఫ్ సొల్యూట్ అనేది ఖచ్చితంగా డీవియేషన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఇన్ ప్రాక్టీస్ పాలీక్రోమాటిక్ రేడియేషన్, ఒకవేళ పాలీక్రోమాటిక్ రేడియేషన్ అనేది యూజ్ చేసినట్లయితే that have continuous distribution of wavelength are used, hence deviations are observed. అంటే ఇక్కడ మోనో అనేది ఎలాగొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో లైట్ అనేది, లైట్ తర్వాత మనకి ఇక్కడ ఒక యాపరేటస్ అనేది యూజ్ చేస్తాం మనం. ఈ యాపరేటస్ అనేది ఏం చేస్తుంది, మోనోక్రోమాటిక్ డివైస్ అని చెప్తాం. ఇది దీని నుంచి ఓన్లీ ఒకే ఒక్క వేవ్ లెంగ్త్ తో నెంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్ తో ఉన్నటువంటి లైట్ కాస్త ఏం చేస్తుందంటే సింగిల్ వేవ్ లెంగ్త్ తో మోనోక్రోమాటిక్ లైట్ కింద పాస్ చేసి ఇది సొల్యూషన్ మీద పడే విధంగా చేస్తుంది, మోనోక్రోమాటర్ అని చెప్తాం. కానీ ఈ విధంగా చేసినప్పుడు బీర్స్ లా అనేది అప్లై అవుతుంది. కాకపోతే పాలీక్రోమాటిక్ లైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోనో అనేది తీసేసినట్లయితే పాలీక్రోమాటిక్ లైట్ లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ తో లైట్ అనేది పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ లో కానీ లేదా అబ్జార్ప్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ లో కానీ మనకి ఏమొస్తుందంటే డీవియేషన్ అనేది వస్తుంది. ఆ డీవియేషన్ దేని వల్ల వస్తుందంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ పరంగా వస్తుంది కాబట్టి, అంటే క్రోమాటిక్ లైట్ వల్ల వస్తుంది కాబట్టి ఏమంటున్నామంటే ఈ డీవియేషన్ ని ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్ అని చెప్పి. అదేవిధంగా నెక్స్ట్ కెమికల్ డీవియేషన్ అండి. కెమికల్ డీవియేషన్ ఇక్కడ ఆల్రెడీ మనకి బీర్స్ లా అనేది దేనికి అప్లై చేస్తామంటే డైల్యూట్ సొల్యూషన్స్ కి అప్లై చేస్తాం. దాని యొక్క కాన్సన్ట్రేషన్ 0.01 మోలార్, దీనికన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే, బిలో ఉన్నప్పుడు మాత్రమే, బిలో 0.01 మోలార్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు బీర్స్ లా అనేది కరెక్ట్ గా అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగినట్లయితే, దీనికన్నా ఎక్కువైనట్లయితే ఏమవుతుందంటే ఆ ఎక్కువైనప్పుడు
ఆ మాలిక్యూల్స్ లో అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ఈ సొల్యూషన్ లో మాలిక్యూల్స్ మనకి ఈ విధంగా ఉన్నట్లయితే ఆ మాలిక్యూల్స్ లో అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, డీవియేటింగ్స్ ఆర్ appeared when there is association or dissociation of the solute in the solution. ఈ కెమికల్ డీవియేషన్ అనేది ఎందుకు వస్తుందంటే ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ లేదా అవి అయనైజేషన్ అనేది జరిగినప్పుడు ఒక మాలిక్యూల్ కాస్త ప్లస్ మైనస్ అయాన్స్ కింద విడిపోతే ఒక మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ కింద 2 అయాన్స్ కింద విడిపోవడం, లేదా 2 అయాన్స్ అనేవి కలిసిపోయి ఒకే మాలిక్యూల్ కింద ఫామ్ అవడం, లేదా ఈ 2 కలిసిపోయి ఒక విధంగా అసోసియేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ ఈ విధంగా ఏది జరిగినా కానీ అక్కడ కెమికల్ గా మనకి చేంజ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేషన్ అనేది జరిగింది అనుకోండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి, డిక్రీజ్ అయిపోతాయి. అదే డిసోసియేషన్ అనేది జరిగితే ఒక్కొక్క మాలిక్యూల్ ఒక 2 పార్ట్స్ కింద విడిపోతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఏమని అవుతుంది అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా డీవియేషన్ అనేది వస్తుంది. ఆ మాలిక్యూల్స్ అయనైజేషన్ జరిగితే డిసోసియేషన్ అనేది జరుగుతుంది, అంటే డిసోసియేషన్ అని చెప్తాం. అసోసియేషన్ అంటే ఒకదానికొకటి కలిస్తే అసోసియేషన్ అని చెప్తాం. ఈ విధంగా అసోసియేషన్ జరిగినా డిసోసియేషన్ జరిగినా మనకి ఏమొస్తుందంటే కెమికల్ గా డీవియేషన్ అనేది ఆ సొల్యూషన్ లో వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటున్నారంటే కెమికల్ డీవియేషన్ అని చెప్తున్నాం. ఇది బీర్స్ లాకి సంబంధించి లిమిటేషన్స్. దీంట్లో రియల్ డీవియేషన్, ఇన్స్ట్రుమెంటల్ డీవియేషన్, కెమికల్ డీవియేషన్ ఈ 3 టైప్స్ ఉన్నాయి ఈ లిమిటేషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.